अब्दुल कलाम मीनार, अब्दुल कलाम मीनार, अब्दुल कलाम मीनार, కించపరుస్తున్న ఎమ్మెల్యే, కించపరుస్తున్న ఎమ్మెల్యే, కించపరుస్తున్న ఎమ్మెల్యే. దౌర్జన్యమే అనాలి. ఎందుకంటే మా నాన్న వచ్చేసి హిందూ ముస్లిం పాకిస్తాన్ अब्दुल कलाम मीनार, अब्दुल कलाम मीनार, अब्दुल कलाम मीनार, కించపరుస్తున్న ఎమ్మెల్యే, కించపరుస్తున్న ఎమ్మెల్యే, కించపరుస్తున్న ఎమ్మెల్యే. శ్రమించి ఈ రోజు నంద్యాలలో ఈ రోజు ఈ మినారు ఉందంటే ఆ రోజు చేసిన పోరాటాల ఫలితం. గతంలోనే ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్తూపం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కాకపోతే మైనారిటీ యోధుడు ఖిలాఫత్ మూవ్మెంట్ కి నాయకత్వం వహించి ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేసే వాళ్ళని ఉత్సాహపరిచిన వ్యక్తి, క్విట్ ఇండియా మూవ్మెంట్ కోసం పోరాడిన ముందర మీ పేరు పెద్దగా వేసుకొని ఆయన పేరు ఏదో కింద వేసి చిన్నగా మీరు ఆయన కించపరుస్తున్నారు. ఇలాంటి చర్యలు చేస్తే నంద్యాల ప్రజలు, నంద్యాల ముస్లిం ప్రజలు, రాష్ట్ర ముస్లిం ప్రజలు అందరూ ధర్నాలు చేసి ఇది ఇంతతో ఆగదు, రాష్ట్ర మొత్తంగా ధర్నాలు చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇది ఇంతతో ఆపి ఆ పేరు తీసేయాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సేవ్ అబ్దుల్ కలాం మినార్ అనే నినాదంతో ఇక్కడ అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మన నంద్యాల ఎమ్మెల్యే గారు వింత పొగడలకు పోతున్నారు. ఈరోజు మార్నింగే సోషల్ మీడియాలో చూశాము, అబుల్ కలాం మినారకు నామకరణం చేస్తున్నారంట. అబుల్ కలాం సర్కిల్ అని చెప్పి, అబుల్ కలాం సర్కిల్ అని చెప్పి నామకరణం చేసి దాదాపు ఎన్నో ఏళ్లు గడిచిపోయింది. కానీ ఈ రోజు వింత పొగడగా ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది వాళ్ళ అభిమానులు చాలా మంది. మేము ఒకటే తెలియజేస్తున్నాము, కూల్చడంతో మొదలైన మీ పాలన చరిత్రను మార్చడానికి కూడా ఈరోజు వెనకడుగు వేయకుంటున్నారని చెప్తే ప్రజలు కూడా మిమ్మల్ని చీకట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాము. ఈ రోజు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు అబుల్ కలాం సర్కిల్ అని పేరు పెట్టాల్సింది పోయి ఇక్కడ శిల్ప అనే పేరు నామకరణం చేయడం జరుగుతుంది. దీన్ని తొలగించాలి. 45 గంటలు అల్టిమేటం జారీ చేస్తున్నాము ముస్లిం సంఘాల తరపు నుంచి. లేని పక్షంలో అన్ని ముస్లిం సంఘాలు కలిసి అబుల్ కలాం పేరును మేమే నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కొన్ని లక్షల రూపాయలతో తమ సొంత ఉనికి కోసము ఈరోజు శిల్ప అనే పేరు పెట్టడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాము ముస్లిం సంఘాలుగా. వెంటనే ఈ రోజు అధికార యంత్రాంగం గాని, జిల్లా కలెక్టర్ గాని స్పందించి ఈ యొక్క శిల్ప పేరును తొలగించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ పేరుగా మళ్ళీ ఇక్కడ పేరు మార్చాలని చెప్తున్నాము. లేని పక్షంలో ఈ పోరాటం ఉధృతం చేస్తామని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుపుతున్నాము. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరియు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే అబుల్ కలాం మినార్ ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు మన నంద్యాల ఎమ్మెల్యే గారు ముస్లింల జ్ఞాపకాలను చెరిపివేసేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద పేర్ల శిల్పాన్ని ఉంది. కానీ గత ప్రభుత్వంలో మైనార్టీ నాయకులు ఎన్ఎండి ఫారూక్ గారు, అదేవిధంగా భూమా నాయుడు అన్న గారు, ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారు అందరూ కలిసి సొంత నిధులతో ముస్లింలకు చిహ్నంగా, ముస్లింల జ్ఞాపకార్థం ఇంత పెద్ద మినార్ కట్టడం జరిగింది. అక్కడ ఏ ఒక్క నాయకుడు కూడా పైన పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు రాసుకోలేదు. కానీ మన నంద్యాల ఎమ్మెల్యే గారు ఇది అబుల్ కలాం మినార్ గా చెరిపివేసి శిల్పా సర్కిల్ గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారేమో
అర్థం కావట్లేదు. కానీ నిన్నటి దినం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఈ సర్కిల్ ఒక పేరు అబుల్ కలాం మినార్ గా, అబుల్ కలాం సర్కిల్ గా నామకరణం చేయడం జరుగుతుందని చెప్పారు. ఆ విధంగా నామకరణం చేస్తే ఇక్కడ అబుల్ కలాం పేరు రావాలి కదా, శిల్పా పేరు ఎందుకుంది? మీరు ముస్లింలకు చాలా చేశారు, చాలా మోసాలు చేశారు. ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు ముస్లింలకు. కేవలం ఈ స్తూపంలో అబుల్ కలాం గారి ఒక ఫోటో పెట్టి మిగతాదంతా మీరు శిల్పా పేరు రాసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కేవలం బిస్కెట్ వేసేట్టు కాదు. ముస్లింలు కూడా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము, దయచేసి ముస్లింల మనోభావంతో మీరు ఆడుకోకండి. కేవలం ముస్లింలకు ఉండేది ఒక సర్కిల్ పేరు మాత్రమే, అబుల్ కలాం సర్కిల్ అని. దాన్ని కూడా చెరిపేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. మా ముస్లింల మనోభావాలు కాపాడుకోవడానికి, మా ముస్లిం నాయకుల జ్ఞాపకాలు కాపాడుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఒకటే కోరుతున్నాము, మీరు అబుల్ కలాం సర్కిల్ పేరు మీద రావకండి. మీరు కట్టుకోవాలంటే ఎన్నో కూడలు ఉన్నాయి, అక్కడ మీ పేర్లు పెట్టుకోండి. ఇక్కడ ముస్లింల కొరకు, ముస్లిం నాయకుల ఒకటే ఒక మినార్ ఉంది. దీని జోలికి మీరు రాకండి. ఒకటే తెలియజేస్తున్నాము, మీకు 2 రోజుల సమయం ఇస్తున్నాము. దయచేసి ఆ పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు తొలగించి అబుల్ కలాం గారి పేరు రాయండి. మాకు కూడా మంచిగా ఉంటుంది. ముస్లింలకు కూడా చేసే మంచి పని ఇదే అని మనం అనుకుంటాము. కాబట్టి ఇలాంటి చేష్టలు మానుకొని ముస్లింల మనోభావాలతో ఆడుకోకుండా, ముస్లిం నాయకుల జ్ఞాపకాలు తొలగించకుండా మీరు ముస్లింల పక్షపాతాన్ని నిరూపించుకోండి. దయచేసి ఇలాంటి పేర్లున్న స్తూపాలు తీసేసి అబుల్ కలాం గారి పేర్లు పెట్టాలని మేము కోరుతున్నాము.